బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు ఎవరు రియల్ అండ్ ఎవరు ఫేక్ అనిపించారు. ఈజ్ శివాని కుమారి రియల్లీ ట్రయింగ్ టు సీకింగ్ అటెన్షన్? ఆర్ యూ అగ్రీ విత్ దాట్? సెకండ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? హే గైస్, వెల్కమ్ బ్యాక్. బిగ్ బాస్ ఓటీటీ 3 సీజన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది. అండ్ అనిల్ కుమార్ గారి హోస్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆయన చెప్పే ప్రతి విషయం అంటే చాలా డీటెయిల్గా ఎవరు ఏ విధంగా ఉంటున్నారు, ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. సో స్టిల్ ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు ఎవరు రియల్గా ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారు, అండ్ ఈ మ్యాటర్ అంతా కూడా మళ్ళీ ఒక సైకాలజిస్ట్ని తీసుకొచ్చి సో మీకేమనిపిస్తుంది అంటే ఆడియన్స్కి అసలు ఏ పర్సనాలిటీ కరెక్ట్గా ఉంది అంటే ఏదో ఫ్యాన్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో వాళ్ళు ఓటేయడం కాదు. సో అలా ఓటేస్తే బిగ్ బాస్లో హూ ఈజ్ రియల్ అండ్ హూ ఈజ్ ఫేక్ అది ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో దాని కొరకు చాలా డీటెయిల్గా అయితే అనిల్ కుమార్ గారి హోస్టింగ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ సో ఇంకా కొన్ని విషయాలు అంటే సనా మక్బుల్ కావచ్చు, శివాని కుమార్ కావచ్చు. అంటే శివాని కుమార్ అంటే హౌస్లో చెప్పిన వరకు చాలా వరకు సో అదే విధంగా అనిపించింది. అంటే తన కెమెరాస్తో ఎక్కువ మాట్లాడడం, కెమెరాస్కి ఎక్కువ చెప్పడం. సో అలా చేయకూడదు. అలా చేస్తే డెఫినెట్గా ఒక అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం ఏదో ట్రై చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అక్కడ చాలామంది చెప్పిన విషయం కూడా అదే. అండ్ అనిల్ కుమార్ గారు సో ఏదైతే అనుకున్నారో ఆ విషయాన్ని బయటికి తీయడానికి చాలా వరకు ట్రై చేశారు. సో ఆల్మోస్ట్ అంటే ఒకరిని చూసి ఇంకొకరు కూడా అలాగే చెప్పారా, వాళ్ళకి నిజంగా అనిపించి చెప్పారా అనేది అయితే ఇంకా చెప్పాను కదా ఇప్పటివరకు ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది సో ఇంకా అయితే బయటకు రాలేదు. ఎస్పెషల్లీ లవ్ కటారి అండ్ విశాల్ పాండే సో వీళ్ళిద్దరి విషయంలో కూడా సో ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది కదా. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ నిజమా కాదా అంటే అఫ్కోర్స్ నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ ఒక ఫాలోవర్స్ అనేది ఉంది కాబట్టి సో వాళ్ళిద్దరు అలా కలిసి అయితే ఉంటున్నారు, ఏమన్నా బెనిఫిట్ ఉండొచ్చు అని చెప్పి. అండ్ లవ్ కటారి అని అనిల్ కపూర్ గారు అయితే చెప్పడం జరిగింది కదా. సో నా పర్సనాలిటీ చూసి మాత్రమే నాకు ఓటేయండి, నా గేమ్ చూసి మాత్రమే, నా ఫాలోవర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. అండ్ నా అంటే అతని ముందు తన అన్న ఎవరైతే ఉన్నారో అంటే బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ సో వాళ్ళైనా ఎవరైనా సరే నా బిహేవియర్, నా ఒరిజినల్ పర్సనాలిటీ, నా గేమ్ నచ్చితేనే ఓటేయండి అని అయితే చెప్పడం జరిగింది. అంటే దే హ్యావ్ ఎ క్లారిటీ. బయట ఉన్న వాళ్ళకి మీన్స్ అనిల్ కపూర్ గారైనా కావచ్చు ఎవరైనా అంటే చూసే వాళ్ళకి తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. సో బిహేవియర్ ఎలా ఉంది, రియల్గా ఉన్నాడా ఫేక్గా ఉన్నాడా. సో అండ్ చూసే ఆడియన్స్ కూడా అంటే ఫాలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆటోమేటిక్గా సపోర్ట్ చేయాలని లేదు కదా. సో మీరు అలా చేయకండి. సో బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే రియల్ ఎమోషన్స్తో ఉంటారో, రియల్ ఎమోషన్స్తో బిహేవ్ చేస్తారో వాళ్ళకే ఓటేయాలని ఇండైరెక్ట్గా ఎవరైతే మన బిగ్ బాస్ చూస్తున్నారో వ్యూవర్స్కి అయితే చెప్పడం జరిగిందనమాట. దట్స్ వాజ్ అమేజింగ్. సో అదే ఉండాలి. ఎందుకంటే బయట నుంచి ఏదో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళకే ఓటేయద్దు. నీ ఫాలోవర్స్ నువ్వు దేనికి వచ్చినావు? బయట ఏదో డ్యాన్స్ చేయొచ్చు, వీడియో తీయచ్చు, ఇంకేదో చేయొచ్చు, అది నచ్చే వచ్చినావు. బట్ బిగ్ బాస్ హౌస్ ప్యూర్లీ డిఫరెంట్. సో ద వే హీ బిహేవియర్, నీ ఎమోషన్, నీ క్యారెక్టర్, సో నీ యాటిట్యూడ్, అతల వాళ్ళ పర్సన్ నుంచి నువ్వు ఏ విధంగా ఉంటావు వాళ్ళ మాట్లాడేటప్పుడు కావచ్చు, అంటే నీ ఫీలింగ్లో నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా కాకుండా సో ఒరిజినల్గా ఒక మనిషి పరంగా నువ్వు ఎలాంటి కన్సర్న్ తీసుకుంటావు, ఏ విధంగా బిహేవ్ చేస్తావు అనేది మెయిన్ బిగ్ బాస్ థీమ్ అనమాట. సో ఇప్పటివరకు జరిగింది అయితే ఎక్కువ పంచాయతీ జస్ట్ తిండి గురించి రా భయ్ పంచాయతీ, దాని గురించి తప్పితే దేని గురించి లేదు. నాకు ఆ రేషన్ సరిపోవట్లేదు, నాకు ఆ గుడ్డు తక్కువైంది, నాకు ఆమ్లెట్ తక్కువైంది. సో ఈ పంచాయతీ ఎక్కువ నడిచింది. ఇంకా గేమ్ టాస్క్ల పరంగా అయితే సో ఫుల్ ఎఫర్ట్ అయితే ఇంకా అనిపించలేదు. అండ్ 9 days ఆఫ్ బిగ్ బాస్లో అయితే సో అస్సలైన బిగ్ బాస్ ఆట రేపటి నుంచి అయితే డెఫినెట్గా షురూ అవుద్ది అనిపిస్తుంది. సో ఇప్పటివరకు చెప్పాను కదా కొంచెం సనా మక్బుల్ కొద్దిగా అయితే ఫేకే ఉందన్నమాట. సో ఆ విధంగానే అనిపిస్తుంది. అండ్ మిగతా వాళ్ళందరూ ఏదో తోపు తురుమని కాదు. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పటివరకు జరిగిన బిహేవియర్లో సో రియల్ ఎమోషన్స్ అయితే బయటికి తీసుకురాలేదు. శివాని కుమారి సో కొంతవరకు అయితే రియల్ ఎమోషన్స్ ఉంటాయి. బట్ కొంతవరకు ఏదైతే కెమెరాకి చెప్పడం కొంచెం సో ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం కొన్ని అనిపిస్తాయి కదా. సో ఇది జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం అనిపిస్తుంది. అది కొద్దిగా తగ్గించుకుంటే డెఫినెట్గా శివాని కుమార్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎందుకంటే సో ఇప్పటివరకు 9 days ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో తనకైతే చాలా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సో
అయితే ఇంకా ఈ ఎపిసోడ్తో ఇంకెక్కువ వస్తుంది, ఎందుకంటే ఒక మనిషిని అందరూ టార్గెట్ చేసినప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మనిషిని హెల్ప్ చేస్తారు. స్టిల్ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి బిగ్ బాస్లో కూడా జరిగింది అదే. సో అది తనకు హెల్ప్ అవుతుంది. అయితే తను ఎంత స్ట్రాంగ్గా ఉండి అనిల్ కపూర్ గారు చెప్పిన విషయాన్ని తను కొంచెం మైండ్లోకి ఎక్కించుకొని కనుక గేమ్ ఆడితే డెఫినెట్గా తనకి ఒక మంచి స్పేస్ దొరుకుతుంది ఆ బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి కావచ్చు, కొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా తనకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని మరి యూజ్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. సో ఎలిమినేషన్ పరంగా వస్తే మాత్రం చాలామంది పాయల్ అయితే ఎలిమినేట్ అవుద్ది అని చాలామంది అయితే అంటున్నారు. బట్ ఇప్పటివరకు గేమ్లో కూడా పాయల్ కావచ్చు, కృతిక కావచ్చు, హర్మన్ మాలిక్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్కువ కూడా కిచెన్లో ఉండడం, సో వాళ్ళ గేమ్ అయితే అంత కనిపించలేదు. అంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళొక ఇన్వాల్వ్మెంట్ ఉండి దాన్ని అంటే ద రైట్ వేలో సజెషన్ ఏదైతే ఉందో చెప్పాలి. సో వాళ్ళు ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. సో ఎంతసేపు కిచెన్లో ఉన్నా కూడా ఫోకస్డ్గా అయితే ఉండదు. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్న అందరిలో కూడా కొద్దిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంటర్టైనింగ్గా మనకు అనిపించింది అంటే ఎక్కువ శాతం నాకు తెలిసి శివాని కుమారి ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు కెమెరా దగ్గర ఉంటుంది కాబట్టి. అండ్ దీపక్ చౌరాస్తే న్యూస్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫెంటాస్టిక్గా చెప్తున్నాడు. సో ఐ లైక్ తను చెప్పే విధానం ఏదైతే ఉందో చాలా బాగుంది. ఆ రీసెంట్ ఎపిసోడ్లో కూడా సో అంతసేపు కంటిన్యూస్గా అసలు ప్రతి ఒక్కరి గురించి చాలా బాగా చెప్పాడు అనమాట. సో నచ్చింది. అంటే ఒక మనిషిని అబ్జర్వ్ చేయడం, ఒక మనిషిని సో తన బిహేవియర్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మనకి బిగ్ బాస్ హౌస్లో జరిగేది కూడా అదే. సో అండ్ దాని తర్వాత సనా సుల్తాన్ అవ్వచ్చు, ర్యాపర్ నజీర్, సో కొంతమంది మాత్రమే కొంచెం ఫోకస్డ్గా కొంచెం ఎంటర్టైనింగ్ అంటే వాళ్ళ డిస్కషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, కొంచెం మనకి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. అండ్ మిగతా వాళ్ళైతే అంత ఫోకస్డ్గా అయితే అనిపించట్లేదు. సో వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఇంకొంచెం ఎక్కువ ఫోకస్గా పెడితే గేమింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే డెఫినెట్గా ముందుకెళ్ళొద్ది. లెట్స్ సీ. సో చాలామంది అయితే ఇప్పుడు పాయల్ అయితే వెళ్ళిపోద్ది అనే ఎక్కువ పేరైతే వినిపిస్తుంది. బట్ దీపక్ చౌరాస్తే కూడా చాలా తక్కువ ఓటింగ్ ఉంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటనేది అయితే ఇంకొద్ది గంటల్లో అయితే మనకి తెలిసిపోద్ది కాబట్టి. అండ్ బిగ్ బాస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. డెఫినెట్గా ఈ ఎపిసోడ్ నుంచి అయితే ఇంకా కొంచెం బెటర్గా ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే డెఫినెట్గా వెళ్ళొద్దని అయితే నాకైతే అనిపిస్తుంది. మీకు బిగ్ బాస్ హౌస్ ఈ బిగ్ బాస్ చూస్తున్న వారికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది, అంటే ఎవరు రియల్గా ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారు, ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, సో మీకేమనిపించిందో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.